హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం లంబసింగి అయితే వచ్చాము. సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. పైదాకా వచ్చాము, చోట్ల కారిపోతుంది. వ్యూ పాయింట్ అని చెప్పి కొండ మొత్తం ఎక్కిచ్చాడు కింద నుంచి. సీజన్ టైంలో అయితే మనకి ఫుల్ రష్ అయితే ఉంటుంది. సతీష్ మహర్షి గాయస్ కాయ అయితే తెచ్చాడు. అడవి మనిషి అనిపించుకున్నావు గారా. ఇగో ఇన్నర్ పడ్డాను గాయస్. అసలు పగలట్లేదు, ఇది రసం వస్తుంది లోపల నుంచి. దొంగలకే గజ్జి దొంగరా. బాయ్. హాయ్ గాయ్స్, మరో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనమైతే లంసింగ్ అయితే వెళ్తున్నాం. నర్సీపట్నం నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 17 కిలోమీటర్స్ అయితే ఉంది. మార్నింగ్ అయితే బయలుదేరాము కొంచెం లేట్గానే. ఇంకా వాటర్ బాటిల్ అయితే తీసేసుకుని ఇంకా బైక్లో అయితే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయితే చేపించుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాం. మనమైతే సమ్మర్ సీజన్లో అయితే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఫాగ్ అయితే చాలా తక్కువ ఉంది. కానీ వింటర్ సీజన్లో అయితే పీక్స్లో అయితే ఉంటుంది ఇక్కడ. ఇక లేకుండా వీడియో అయితే కంటిన్యూ చేసేస్తాం. మీరైతే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. మరిన్ని నోటిఫికేషన్ మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి. చిన్న కాయ కానీ భలే ఉందిరా. బాగుంటుంది. So high, feet on the ground. ఇప్పుడే సరిపడుతుందంటే జనవరిలో వచ్చాయిగా స్వెటర్లే మంచు బాగూడదు. లంబసింగ్ కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్లోనే ఇంత చలిగా ఉందంటే జనవరిలో అయితే ఇంకా అసలు పీక్స్లో ఉంటుంది. అందరూ లంబసింగి స్కూలు భలే ఉందరా. ఉడుకో ఎందుకు వచ్చు? కూలోడా? ఇక్కడ గుళ్ళోకి వెళ్ళాలండి. ఎలా ఉందిరా కొండలు ఎక్కడం. కానీ జనవరిలో వస్తే ఇంకా బాగుంటుంది గైస్. మ్యాక్సిమం అప్పుడు వస్తాము, అప్పుడు వచ్చి చూపిస్తాము. మెట్లు బదులు ఏరులతో మెట్లు తయారు చేశారు. చెట్టు అడవిలోకి వచ్చేసా. పనసకాయలు కనబడుతున్నాయి గైస్. ఎలాగలా పైకి ఎక్కుతున్నాం. మరి కొద్దిసేపట్లో వ్యూ పాయింట్ చూస్తాం. కానీ మ్యాక్సిమం ఫాగ్ అయితే అంత ఉండదు. మామిడికాయలు అయితే చూడండి, చాలా కాయలు, చిన్న కాయలు. ఎలా ఉంది? చాలా ఘాటుగా ఉంది చెప్పాలంటే. ఈ కొండల్లో ఒక్క కొండ ఎక్కుంటూ వస్తుంటే అర్థం కావట్లేదు అసలు ఎటు వెళ్తున్నాం. అసలు ఏదైనా పూలు వచ్చి మీద పడిద్దానా? పుల్లు అన్ని జంతువులు ఉంటాయి ఇక్కడ.
క్రూరము కాదు, మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి. మనకి దారిలో తాగటానికి నీళ్లు నీళ్ళు ఇక్కడ గొంతు తవ్వుకోవాలి. కొండ మీద గొంతు తవ్వుతే నీళ్ళు వస్తాయి. ఎన్ని ఫీట్లలో తెత్తేనే ఇంకా ఆకలేస్తే పనసకెళ్తానండి. ఎట్లా గట్రా సగం దూరం అయితే వచ్చాం, మిగతా సగం వెళ్ళాలి. ఎంత ట్రెక్కింగ్ చేసి కూడా వ్యూ పాయింట్ అయితే చూస్తాం అనుకోవట్లేదు, ఎందుకంటే సీజన్ అయితే కాదు ఇది. కానీ సరదాగా ఊరొచ్చాం కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాం. చూద్దాం, ట్రెక్కింగ్ చేసినందుకు కొంచెం క్యాలరీస్ అయినా బ్యాన్ అవుతాయి, ఎనర్జీగా కొంచెం బాడీ ఫిట్నెస్ అన్న ఉంటుంది. అయిపోయింది, తీసేక నోటి నుంచి మాట కూడా అట్లా పైకి వచ్చేసా. ఇక్కడ పంట పొలాలు వేసారు, నిజంగా గ్రేట్. అమ్మా అసలు అమ్మో పైన చర్చి కూడా ఉందిరా. ఎంత పైన ఎత్తులు ఎలా కట్టారు, ఎలా ఉందిరా. అమ్మా కాదు, పైదాకా వచ్చాం చెమటలు కక్కుని. కామెడీ ఏంటంటే కార్లు కూడా వస్తున్నాయి. రూట్ ఏటో ఉన్నాడు, ఇదిగో ఇటు రూట్ ఉంది. సర్లే ఏదో ఒకటి కొంచెం ఎనర్జీగా నడుచుకుంటూ వచ్చాం. వెళ్ళేదో చెమటలు కారిపోతున్నాయి. ఎరా గాయ్, మీరు వచ్చేటప్పుడు మాత్రం బైక్ పైకి వచ్చేసిద్ది, కారు కూడా వచ్చేసిద్ది. మాలాగే మీరు తప్పు చేయకండి. వ్యూ పాయింట్ అని చెప్పి కొండ మొత్తం ఎక్కిచ్చాడు కింద నుంచి. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు ఉండదా? ఉంటుంది ఖచ్చితంగా. 2 కిలోమీటర్లు ఆల్మోస్ట్ ఎక్కాం. మొత్తం చెమరడిపోయింది, టీషర్ట్ తడిసిపోయింది. ఏం కాదులే, ట్రెక్కింగ్ చేసాం. వచ్చేదే ట్రెక్కింగ్ అన్నట్టు వస్తున్నాం. సర్లే ఏదైతే అండి, మీరైతే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నో పోయింది ఫాగ్ అంతా లేదు. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం లంబసింగి అయితే వచ్చాము. ఇది సమ్మర్ సీజను అయినా కానీ సరే వ్యూ పాయింట్ ఉంటుంది కదా చూద్దామని చెప్పి వచ్చాము. ఫాగ్ అయితే అంత అయితే లేదు, కానీ వ్యూ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అంతే. మాకు పైకి వెహికల్ వస్తుందని తెలియదు, అందుకని చెప్పి మొత్తం ఈ కొండ అంతా ఎక్కొచ్చాము. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది. ఒకసారి వ్యూ అయితే అంత ఏం లేదు, ఒకసారి అయితే చూడండి. కానీ కాసేపు ప్రశాంతంగా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా మామూలుగా జనవరిలో ఆ మంత్లో వస్తే మొత్తం ఫాగ్తో ఏం కనపడదు, కింద ఊరు మొత్తం ఫాగ్ మేఘాల్లో ఉన్నట్టు ఉంటుంది మనకైతే. కానీ ప్రజెంట్ అయితే లైట్ ఫాగ్ అయితే ఉంది, కానీ ఓకే ఎంజాయ్ చేసాం. చూస్తానికైతే చాలా బాగుంది ఫీల్గా. మొత్తం ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వచ్చాము 2 కిలోమీటర్స్ దాకా. మాకు తెలియదు వెహికల్ వస్తుందని పైకి, కానీ నిజంగా సూపర్. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఎవరైనా వద్దాం అనుకుంటే మాత్రం జనవరి అండ్ ఫిబ్రవరిలో అయితే పీక్స్లో ఉంటుంది ఫాగ్ అయితే. ఆ టైంలో అయితే ది బెస్ట్ విజిట్ అయితే అవుతుంది లంబసింగ్. ఇక్కడ మళ్ళీ నియర్ బైలో వనజంగి ఇవన్నీ అయితే అరకు, ఇవన్నీ ఆ టైంలో అయితే బాగుంటాయి. నెక్స్ట్ టైం అయితే జనవరి కానీ ఫిబ్రవరిలో కానీ వస్తానికి ట్రై చేద్దాం. మీరైతే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఇప్పుడైతే ఇప్పుడైతే మేము మనం లంబసింగ్లో ఉన్నాం.
ఇది ఉన్నాడు కదా మనకి పైకి విలేజ్ ఉందని చెప్పి మనకు తెలియదు. యాక్చువల్ ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా. పక్కనే ఊరు, ఈ విషయం తెలియదు అంటే ఏం చెప్పాలి? ఈడికే తెలియనప్పుడు నాకు ఎలా తెలిసింది? చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయి ఆల్మోస్ట్ హంసింగ్ రాలేదు, దగ్గరే కానీ ఊరు. అక్కడ కింద కొండ మొత్తం ఎక్కించుకు వచ్చాడు. డైరెక్ట్ కార్లు వస్తున్నాయి, లారీలు వస్తున్నాయి పైకి. చేయాలండి ఇంకా వేసుకోవాలి ఇప్పుడు. ఒకసారి వ్యూ అయితే చూద్దాం. ఇది సమ్మర్ కదా, కొంచెం వ్యూ అయితే లేదు కానీ బాగుంది. నిజంగా లొకేషన్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది మనం మెయిన్ విజిటింగ్ అయితే మహర్షి సతీష్ మహర్షి జ్ఞానం చేస్తున్నాడు. గైస్ లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలుకి చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. కాసేపు పీస్ఫుల్గా కాసేపు కూర్చుని అలా చూడొచ్చు. అంటే జనాలు ఎక్కువ లేరు, రష్ లేదు కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంది, ఏ గోళ లేకుండా. జనవరి ఆర్ ఫిబ్రవరిలో వస్తే ఫాగ్ అన్నది చాలా అంటే చాలా హైలో ఉంటుంది. అంటే మేఘాల మీద ఉన్నట్టుగా అయితే మనకు అనిపిస్తుంది. ఆ టైం అయితే బెస్ట్ విజిట్ అయితే అవుతుంది. మ్యాక్సిమం జనవరి ఆర్ ఫిబ్రవరిలో నేనైతే ఇక్కడికి రావడానికి అయితే ట్రై చేస్తాను. నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. మంచి నేచర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. వచ్చారు ఘాట్ రోడ్ కానీ అదంతా చాలా బాగుంది. వ్యూ కానీ మంచిగా ఇక్కడ మామిడి పళ్ళు అవి ఇవి అయితే ఉన్నాయి. చూద్దాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఒకవేళ విజిట్ చేయాలంటే ఇక్కడ రూట్ మ్యాప్ అయితే నేనైతే పెడతాను. హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే ఇటు ఆంధ్ర నుంచి కానీ ఎవరైనా వచ్చేవాళ్ళు మెయిన్ సిటీస్ నుంచి వచ్చి కొన్ని రూట్ మ్యాప్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను నేను. ఎట్లా రావాలి, ఎంత ఛార్జ్ అయితే ఉంటుంది అన్నది మీరైతే ఒకసారి విజిట్ చేయొచ్చు. నిజంగా అయితే బాగుంది. దీని పక్కనే అంటే ప్లాన్ చేసుకోవచ్చు. లంబసింగ్, తర్వాత వనజంగి, తర్వాత అరకు, ఇవన్నీ లైన్గా ఉంటాయి. మనం ఇవన్నీ ఒకేసారి అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అది జనవరి ఫిబ్రవరి అయితే ది బెస్ట్ అయితే అవుతుంది మనకి. కరెక్ట్గా సీజన్ స్టార్ట్ అయ్యే టైం అది జనవరి అయితే. డిసెంబర్ ఎండింగ్ నుంచి ఇంకా మనకి సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనకి ఈ షాప్స్ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. ఈ షాప్స్ అయితే మనకి జనవరి ఫిబ్రవరి ఆ టైం సీజన్ టైంలో అయితే మనకి ఫుల్ రష్ అయితే ఉంటుంది. ఎందుకంటే జనాలు చాలామంది అయితే వస్తారు కాబట్టి వాళ్ళ కోసం వాటర్ బాటిల్స్ ఆర్ ఇంకా స్నాక్స్ ఐటమ్స్ అవి ఇవి అయితే ఉంటాయి. ఇక మన సతీష్ మహర్షి అయితే కూర్చున్నాడు, జ్ఞానం చేసుకుంటున్నాడు కాసేపు ప్రశాంతంగా. ఈ మొత్తం షాప్స్ ఇంకా కింద ఊరు కూడా అయితే ఉంది. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 10 or 15 హౌసెస్ అయితే ఉన్నాయి. ఒక చిన్నపాటి ఊరు, పైన పంట పొలాలు కానీ కూడా ఉన్నాయి, కనపడుతున్నాయి మీకు అందరికీ. ఒకసారి చూడొచ్చు. ఇంత పైకి ఎలా వచ్చారా ఏంటి అనుకున్నాం, కానీ ఇక్కడ వెహికల్స్ అయితే వస్తాయి. బట్ మేమైతే వెహికల్ అయితే వేసి రాలేదు, కింద అయితే పెట్టేసాము. ఊర్లో పెట్టేసి మొత్తం కొండ అటు సైడ్ నుంచి మొత్తం అయితే నడుచుకుంటూ వచ్చాము మేమైతే. సరే బాయ్. మనం ఎటు నుంచి వెళ్తున్నాము, ఇక్కడ దిగుతున్నాం కూడా తెలియదు. ఫారెస్ట్ ఇది, పుల్లు అన్ని పాములు, పెద్ద పెద్ద పాములు అన్ని ఉంటాయి ఇందులో. మనం ఆచి చూసి అడుగు వేయాలి. లేకపోతే తప్పనిసరిగా వేసి దారి మళ్ళీ పోయామంటే కొండ మొత్తం తిరగాల్సి ఉంటుంది. ఎలాగైతే అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు ఆ రోడ్ అంటే వెళ్ళాలి. మనం కింద దిగాలంటే 4 కిలోమీటర్లు. కిలోమీటరా? 4 కిలోమీటర్లు మనం జాగ్రత్తగా మంచి నీళ్ళు మనం తోడుగా పెట్టుకోవాలి. అదే కాకుండా ఏంటంటే ఈ అడవిలో మనకి తినడానికి పనసకాయలు, ముడి పళ్ళు, రకరకాల పళ్ళు దొరుకుతాయి. రకరకాలంటే మనం జాగ్రత్తగా తెంపుకోవాలి. అవి కూడా ఒకసారి ఫేస్ చూపియమ్మా. ఆ పళ్ళు కూడా మనం జాగ్రత్త తెంపుకోవాలి. ఎక్కడ ఏ విషపూటిగా పాము ఉంటుందో మనకు తెలియదు. ఓకే, మనం చేతిలో కర్ర పట్టుకొని మధ్య నడిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఏది కర్ర లేదు, కర్ర ముందాలి నరుక్కోవాలి. నరుక్కోవాలి, కత్తి చేతితో నరికేస్తాను. అడిగి మనుషులమా? ఇక్కడ పులి ఉందంటున్నారు. పులి నుంచి తెలియదు, బాధాకరంగా ఉంది. కాదు, ఆ సినిమా ఉంటుంది చూసావా, మన్యం పులి. మన్యం పులి లాగా ఉంది ఏరియా మొత్తం. బాగా వస్తుంది చూడు వ్యూ. ఇదిగో ఇదిగో ఇక్కడ చూడు, భలే వస్తుంది. ఇది మనకి ఎవరైనా తప్పిపోయినా ఎక్కడున్నా కానీ ఇప్పుడు మనం పుష్ప సినిమా ఎలాగ స్మగ్లింగ్ చేసి అరుస్తున్నారో ఆ మూమెంట్ లో మనం పిలిస్తే వాళ్ళు కూడా సేమ్ సౌండ్ చేస్తారు, మన దగ్గరకు వస్తారు. ఓకే, అది మనం జాగ్రత్త తీసుకోవాలి. చిన్నపిల్లలు గైస్ ఒక్క సైలెన్స్ ప్లేస్లో ఉండి వినండి సౌండ్, ఎంత నేచర్కి ఎంత బాగుందో. చక్కగా చిలకలు అవన్నీ కోతలు సౌండ్లు వినండి ఒకసారి.
చూసారా గైస్, మన సిటీస్లో అయితే అసలుకి ఒక పెట్ట కూడా లేకుండా అన్నీ చంపేశారు. చచ్చిపోయినాయి అనుకో మన పొల్యూషన్కి, ఆ పౌరులు తప్పించి ఏం కనపడవు. ఇక్కడ అసలుకి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలుకి ప్రశాంతంగా కాసేపట్ల ఆ నేచర్లో అలా కూర్చుని మనం వాయిస్ ఏంటంటే వాటి సౌండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మొత్తం మైండ్ అంతా చాలా రీఫ్రెష్ అయిపోయింది అసలుకి. ఈ రూట్ మ్యాప్ కూడా ఎలా వచ్చామో ఏంటి అన్నది మొత్తం డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సతీష్ యార్ అట్లా గ్యాస్ మా వాడు తప్పిపోయాడు, అయిపోయింది అడి పని. తప్పుకోలేదు నేను, మీకు ఒక కాయ దొరికింది. ఏం కాయ చితకూడదామని చెప్పి చూస్తున్నాను అనమాట. ఏం కాయ అది తెలియదు, ప్రజెంట్ ఈ అడవిలో దొరికింది. తినగలిగింది అయితే తిందాం, మనం విషపూరితం అయితే పారేద్దాం. అరే ఇది అరే దీన్ని చితకూడదాం ఇప్పుడు కాయకేసి. మామిడికాయలాగే ఉంది కానీ మామిడికాయ అయితే కాదు, అసలు పగలట్లేదు. ఇది రసం వస్తుంది లోపల నుంచి. పడే రీ పడే జాంకాయ మామిడికాయలాగా అయితే ఉందిరా చూస్తానికి. తీరా పడే, చెయ్యి వేస్ట్ చేయకు, పడేసారా. ఇదే మొత్తం విచిత్రంగా ఉంది గైస్. చూడండి అసలుకి చెట్టు మధ్యలో, అసలుకి చెట్టు లోపల ఏం లేదు కానీ చెట్టు ఉంది. అసలుకి చాలా వండర్ఫుల్, అసలుకి ఇట్లాంటి చెట్లు చూడటం అసలుకి చాలా అద్భుతంగా ఉంది. అసలు చూడండి, ఇదిగో మధ్యలో ఏమి లేదు, ఇక మొత్తం ఆ చెట్టు అటు ఇటు కొమ్మలెళ్ళు వచ్చాయి. పనస చెట్టు ఇది మనకి. ఈ కాయలు అయితే మనం తెంపుకోవచ్చు అంట, పర్మిషన్ కూడా అడిగేసాం. మనోడు టెస్టింగ్ చేస్తాడు, అంటే కాయ ఎలా ఉంటుంది ఏంటి, అంటే ముగ్గిన కాయ లేదా అని చెప్పి. ఎట్లా చేయాలి, సౌండ్ రావాలా? అలాగే ఇది ముగ్గింది, కొన్ని రోజులు ముగ్గుతుంది. అంటే టప్ టప్ అని కాకుండా డుబ్ డుబ్ అని వస్తుంది. డుబ్ డుబ్ తెంపేస్తావా? చూద్దాం, తెంపడం మనకు సాధ్యమైద్దా? కత్తి కటార్లో ఏమి లేవుగా మన దగ్గర, చీరేడుమే. కానీ ఈ చెట్టు మాత్రం హైలైట్ గాయస్. అసలుకి చెట్టు డిఫరెంట్గా ఉంది అసలుకి, చూడవచ్చు లోపల ఎన్ని సంవత్సరాల చెట్టు ఏంటిద్ది అసలుకి, నిజంగా గ్రేట్ అసలు. దొంగ 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 అయినా సపోర్టీనా జాగ్రత్త మెల్లిగా ఎక్కువ, మెల్లిగా. దాన్ని కొయ్యగలవా? నిజంగా అడ్వెంచర్. నిజంగా సూపర్ అయితే ఉంది అసలుకి. వ్యూ మాత్రం అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత బరువు మోసినా కానీ ఏమనిపించట్లా, చాలా హ్యాపీగా ఉంది. ఈ మంచి హెల్దీ ఫుడ్ అయితే దొరుకుతుంది అసలుకి. మామిడికాయలు కానీ చాలా అని ఇట్లాంటి అడవుల్లో ఇట్లాంటి వాటిలో తిరిగితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నిజంగా గ్రేట్ అసలుకి. కాయ పగిలిపోయిందిగా ఉంది, కాయ పగిలిపోయింది. పనసకాయ అయిపోయింది, ఇప్పుడు మామిడికాయ దొంగలు వచ్చాడు. చెట్టు మాత్రం పెద్దదే. అట్లా తినక డైరెక్ట్ ఉందరా. బాగుంది ఆర్టిస్ట్, సూపర్. కొన్న మామిడి పూలే కాబట్టి డైరెక్ట్గా పండుతాయి. సూపర్ అని తెచ్చిదా ఈజీగా. నాకు తెలిసి మీకు నోరు ఊరుతుండొచ్చు తింటుంది. నువ్వు తింటాను చూసి అయితే నోరు ఊరుతురా. బాగుందా? హైలైట్.
ఏర్రీ కాయలు ఎదుగు ఇంటికి కూడా తీసుకెళ్దాం కొన్ని కాయలు ఏర్రా. ఇప్పుడే స్టార్ట్ అయింది. చాలా బాగున్నాయి గైస్ కాయలు అయితే. నిజంగా ఇష్టం అని చెప్పాలి, అంత బాగుంటాయి టేస్ట్ అయితే. మా వాడు చెప్పాడు రివ్యూ మాత్రం. గైస్ ఇక కాయలు అయితే సరే అయితే చూడొచ్చు. ఇంటికైతే ఎత్తుకెళ్దామని ఇంకో కాయలు అయితే ఇక ఇందర పడ్డాను గైస్. పవర్ బ్యాంక్ సొట్టు కూడా పడిపోయింది. అదే చెప్తున్నా రోజు ఇంకో బాటిల్ తీసుకున్నాం కాబట్టి ఇది పోయింది కదా, ఇది తిన్నామంటే మొత్తం నోటంట మసలు వచ్చేస్తాయి. ఓకే, ఇది పైన మొత్తం తీసేసుకుని తినాలి. గ్యాస్ సూపర్ ఉంది టేస్ట్ మాత్రం, నిజంగా రియల్లీ సూపర్. ఇంకా మనకి వాటర్ అయితే అవైలబుల్లో ఉండవు, ఇయేగా టిష్యూలు, వీటితో తుడుచుకోవడమే. ఇదే ఒక రకంగా మంచిది ఆయుర్వేదిక్. గైస్ ఈ అట్టకాయలకి కిందకైతే రోడ్డు మీదకి చేరుకుందాం. మనోడైతే వెహికల్ తీసుకొస్తానికి వెళ్తున్నాడు. వెహికల్ అయితే స్కూల్ దగ్గర పెట్టాం. మనకి ఎవరైనా ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం బాగుంటుంది ట్రెక్కింగ్ అయితే, నిజంగా చెబుతున్నా. వెళ్ళేటప్పుడే కొంచెం కానీ దిగేటప్పుడు అంత ఏముండదు. మేమంటే కాయలు తెచ్చుకున్నాం కాబట్టి కొంచెం రిస్క్ అవుద్ది. ఎవరైనా ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఉంటే మామూలుగా మ్యాప్స్లోనే ట్రెక్కింగ్ అని కనపడుతుంది. ఆ ట్రెక్కింగ్ దగ్గర నుంచి అయితే చేయొచ్చు. మనకి మ్యాప్లో అన్నీ చూడొచ్చు. లేకపోతే స్కూల్ వస్తుంది, స్కూల్ మనకి ప్రాథమిక పాఠశాల అని చెప్పి ఇక్కడ నుంచి అయితే మనకి ఇగో బ్యాక్ సైడ్ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు పైకి వెళ్తే గుడి వస్తుంది. గుడి దగ్గర నుంచి మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఏం భయం ఉండదు, అంటే వెళ్ళేదారిలో అనిపిస్తుంది పులుగా ఏమన్నా వస్తాయి అది అని, ఏమైతే ఉండదు. బాగుంది రూటు. పైకి వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే ఉంటాయి. లేదు అనుకుంటే మనకి స్ట్రైట్ వెళ్ళిపోతే రోడ్వే వచ్చింది, అంటే మనకి పైకి ఎక్కడానికి ఈ స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోవచ్చు. నేను అన్ని లొకేషన్స్ అయితే పిన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మన ఛానల్ అయితే లైక్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత బాగా పండు అయితే పగలే స్టార్ట్ అయిపోయాం. ఎటో కిందకే వెళ్తుంది. ఇంకా బండి ఎందుకు ఆన్ చేద్దాం అని చెప్పి ఆఫ్ చేసేసాడు. పెట్రోల్ సేవ్ చేస్తున్నాడు. మొత్తం డౌనే, ఘాట్ రోడ్డే కాబట్టి మొత్తం డౌనే వెళ్ళిపోద్ది. అసలుకి కిందకి వెళ్ళేదాకా మనం అయితే నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు, అలాగే పెట్రోల్ సేవ్ చేయొచ్చు. నరేంద్ర మోడీ చెప్పాడు కదా సేవ్ ద పెట్రోల్ అని, అదైతే పాటిస్తున్నాం. మీరైతే లైక్ చేయండి. ఘాట్ రోడ్డు మొత్తం డౌనే ఉంది. ఏడిందాడనంగా వెళ్ళాడు. వస్తున్నాడు అయ్యా. గ్యాస్ వద్దు పనసకాయ ఉందిరా, ఇంకెందుకు లేరా అంటే రోడ్డు మీద వెండి ఆపేసి వెళ్ళాడు. పనసకాయలు అదిగో అక్కడ మీకు కనపడుతున్నాయో లేదో, ఆ చెట్టుకైతే ఉన్నాయి. మరి ఇటు పనసకాయతో వస్తాడో లేకపోతే ఏంటో తెలియదు. ఎందుకురా అంటే లేనిపోయిన తిప్పల. గైస్ కాయ అయితే తెచ్చాడు. అరే అడిగి మనిషి అనిపించుకున్నావు గారా ఎరా లేవు. దొంగలకే గజ్జి దొంగరా. ఎట్ట ఇప్పుడు ఇది పైన
కష్టపడ్డాడు. ఏం అర్థం కావట్లేదు. ఒకటి మిగిలితుంది, అది కూడా లేదు. వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి చూడు, అసలుకి లోపల ఏముందో మొత్తం క్లారిటీగా కనబడుతుంది.